ఈవెన్ ఐ యెల్లో అయిపోవడము అలాంటి టైంలో Yes. లైక్ జాండీస్ వచ్చింది Yes, అని మనం exactly. Yes. ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. Yes. దానివల్ల ఐకి ఇష్యూస్ ఉంటాయా ఈ ఫీవర్స్ వల్ల? But not directly, because again jaundice వచ్చినప్పుడు మనకు ఐ రెడ్ yellow అయిపోతుంటుంది. సో డెఫినెట్లీ ఇలా ఉన్నప్పుడు we immediately refer to a physician. సో కిడ్స్లో ఆ లేజీ ఐ అనేది డిటెక్ట్ చేయడం ఎలా? సో లేజీ ఐ ఇస్ వెరీ కామన్లీ సీన్. ఈ లేజీ అనేది చాలా కిడ్స్లో, మోస్ట్ ఆఫ్ ద కిడ్స్లో ఇట్ గోస్ అన్నోటిస్డ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ లేజీ ఐ ఇస్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చిన్న పిల్లలకి ఈ స్కూల్ గోయింగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి బాగా కొంతమందికి ఈ పవర్ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఐలో విజన్ అనేది 100% ఉంది వితౌట్ ఎనీ గ్లాసెస్. లెఫ్ట్ ఐలో ఒక నంబర్ పెట్టినప్పుడు చూపు 100% వస్తుంది. ఆ నంబర్ తీస్తే ఓన్లీ ఒక 60-70% విజన్ ఉంది. సో తనకేంటంటే నార్మల్గా ఐడియల్గా దేవుడు 2 కళ్ళు ఇచ్చారు కాబట్టి మనం నార్మల్గా బోత్ చూస్తున్నాం. ఆ బాబు కూడా రైట్ ఐతో బాగానే కనపడుతుంది, లెఫ్ట్ అయితే డిమ్ ఉంది. కాకపోతే 2 కళ్ళతో చూసినప్పుడు విజన్ అనేది క్లియర్ కనపడుతుంది. ఓన్లీ ఇలా చెక్ చేసినప్పుడు మాత్రమే విజన్ అనేది తక్కువ ఉంది. బట్ ఐడియల్గా ఎవరు ఇలా చెక్ చేయరు అన్లెస్ యూ గో టు ఐ హాస్పిటల్. సో రెగ్యులర్గా ఇలా చెకప్ వచ్చినప్పుడు మనం డిటెక్ట్ చేస్తాం, ఓకే ఈ బాబుకి ఇలా ఈ ఐలో ఇంత పవర్ ఉంది, స్పెక్స్ పెట్టుకోవాలని. కొంతమంది చెప్పినా కూడా పేరెంట్స్ ఆర్ ఇగ్నోరెంట్. లేదు పర్లేదు, స్పెక్స్ పెట్టుకుంటే అలవాటు అయిపోతుంది, నాకు ఇప్పుడే అలవాటు చేయాలని లేదని చెప్పేసి దే ఇగ్నోర్ ఇట్. ఇప్పుడు ఈ 5 years నుంచి 10 years వరకు ఇట్ ఇస్ అ డెవలపింగ్ ఏజ్. ఈ ఏజ్లో మనకు ఒకవేళ స్పెక్స్ పవర్ ఉండి మనం స్పెక్స్ పెట్టుకోలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాబుకి మనం ఆ స్పెక్స్ ఇవ్వలేదు అనుకోండి, లెఫ్ట్ ఐలో విజన్ స్పెక్స్ లేకుండా 70% ఉంది, రైట్ ఐలో 100% ఉంది. ఆ ఏజ్కి మనం స్పెక్స్ ఇవ్వలేదు అనుకోండి, ఫ్యూచర్లో మీకు స్పెక్స్ ఇచ్చినా కూడా బ్రెయిన్ అనేది 70% మాత్రమే ఆ విజన్ కంటికి విజన్ ఇస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ లేజీ ఐ. సో మనకేంటంటే ఒక 5 to 10 years ఎస్పెషలీ ఇస్ గ్రోయింగ్ ఏజ్. ఆ ఏజ్లో మనకు స్పెక్స్ పెట్టలేదు అనుకోండి, బ్రెయిన్ ఏమనుకుంటుంది, ఓకే దీనికి 70%, దీనికి 100% అని చెప్పేసి ఇట్ స్టాప్స్ దేర్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చిన్న పిల్లలకి మాత్రం కంపల్సరీగా ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఎంత నంబర్ ఉన్నా కానీ స్పెక్స్ ఒకవేళ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ యూ యూస్ గ్లాసెస్. సో దిస్ ఇస్ లేజీ ఐ అండ్ వీ సీ ఇట్ వెరీ కామన్లీ. అది అఫ్ కోర్స్ దేర్ ఆర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఫర్ లేజీ ఐ, కానీ వాట్ ఎవర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇట్ కెనాట్ బ్రింగ్ బ్యాక్ దట్ 100%. ఆ 70% విజన్ 80%, 90% మరి తీసుకెళ్తుంది, కానీ 100% ఇంకో కన్లాగ్ మాత్రం ఇట్ విల్ నాట్ బ్రింగ్ ఇట్.